ప్రెసిడెంట్ ట్రంప్ కయ్యం పెట్టుకోని వారు ఎవరు అని వరల్డ్ మ్యాప్ తీసి చూడాలి. అమెరికాలోని ఫెడరల్ రిజర్వ్ చైర్పర్సన్ జెరోమ్ పవెల్తో పెట్టుకున్నాడు. అనేక మందిని ఇటీవల ఆర్మీ చీఫ్తో సహా అందరినీ తొలగించాడు. అమెరికన్ సుప్రీం కోర్టును చాలా దారుణంగా మాట్లాడాడు. సో అమెరికన్ మీడియాతో రోజు ఘర్షణ పడతాడు. ఇక ప్రపంచంలోనైతే ఫ్రెండ్స్ లేరు, ఫోర్స్ లేరు. కెనడా దశాబ్దాలుగా అమెరికా క్లోజ్ ఫ్రెండ్. కెనడాని అవమానిస్తూనే వచ్చాడు. యూకే, ఫ్రాన్స్ లాంటి దేశాల మీద పడ్డాడు. ఫ్రెంచ్ ప్రెసిడెంట్ అవమానిస్తున్నాడు. డెన్మార్క్ను బెదిరించాడు. ఇరాన్పై వార్ చేశాడు. చైనాతో నిరంతర ట్రేడ్ వార్, రష్యాతో లవ్ అండ్ హేట్ రిలేషన్షిప్, ఉక్రెయిన్ను ప్రెసిడెంట్ని అయితే హ్యూమిలియేట్ చేశాడు పబ్లిక్గా. ఇలా మీకు వెనుజులాను అటాక్ చేశాడు. కొలంబియా, క్యూబా, మెక్సికోలను బెదిరిస్తున్నాడు. ఇలా ప్రపంచమంతా ఒక బీభత్సం సృష్టిస్తున్నాడు ట్రంప్. ఇప్పుడు ఏకంగా ట్రంప్ దాడి ప్రభుత్వాధినేతల మీద కాదు, రోమన్ క్యాథలిక్ చర్చ్కు అత్యంత గౌరవం పాత్రుడైనటువంటి క్యాథలిక్ క్రిస్టియన్స్కు వరల్డ్ వైడ్గా, మొత్తం క్రిస్టియన్ సమాజానికే వరల్డ్ వైడ్గా చాలా గౌరవప్రదమైనటువంటి వ్యవస్థ పోప్. ఆ వ్యవస్థలో మొదటిసారి అమెరికన్ పోప్ లియో 14 ఈసారి ఈ రోమన్ క్యాథలిక్ చర్చ్కి హెడ్గా పోప్గా ఎలెక్ట్ అయ్యాడు. సో ఇప్పుడు పోప్ను కూడా మిలిటరీ భాషలో బెదిరిస్తున్నాడు. ఏకంగా పోప్ ప్రతినిధి అమెరికాలో వాటికన్ ప్రతినిధిని పిలిపించి జనవరిలోనే అమెరికన్ అధికారులు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో ఉన్న అండర్ సెక్రటరీ పిలిపించి దాదాపు ఆ లాంగ్వేజ్ మీడియాలో వచ్చిందైతే సైనిక భాషలో, మిలిటరీ భాషలో బెదిరించాడు. సో ఇది అమెరికా మీడియాలోని కొన్ని సెక్షన్లో వచ్చింది. అయితే ప్రెసిడెంట్ ట్రంప్ కార్యాలయం మాత్రం అలాంటిది ఏమీ లేదు. పిలిచిన మాట నిజమే, చాలా గౌరవంగా మాట్లాడాం, రీజనబుల్గా మాట్లాడామని అంటున్నాడు. వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ ఏమో నేను నిజం తెలియకుండా కామెంట్ చేయలేను, నేను నిజం తెలుసుకొని మాట్లాడతాను అన్నాడు. కానీ పోప్ ఆఫీస్ అయితే ఖండించలేదు. అంటే ఒకవేళ నిజమే కాకపోతే పోప్ ఆఫీస్ అలాంటిది ఏమీ జరగలేదని చెప్పాలి, ఏం చెప్పలేదు. మరి కాంట్రవర్సీ ఎక్కడొచ్చింది అంటే, ఈ పోప్గా ఎలక్ట్ అయిన తర్వాత పోప్ లియో 14 తన వాటికన్కు సంబంధించిన డిప్లొమాట్లందరినీ పిలిచి ఫస్ట్ టైం ఒక ప్రపంచ వ్యాపితంగా ఉన్న వాటికన్ ప్రతినిధులతో, డిప్లొమాట్స్తో మాట్లాడాడు. సో అందులో ట్రంప్ ఫారిన్ పాలసీ పైన తీవ్రంగా అభ్యంతరం చెప్పాడు. ట్రంప్ పేరు పెట్టి చెప్పకపోవచ్చు, వాస్తవానికి ట్రంప్ ఇమ్మిగ్రేషన్ పాలసీస్పై కూడా పోప్ లియో చాలా వ్యతిరేకంగా మాట్లాడారు. ఎందుకంటే పోప్ అంటే ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ పీస్, పోప్ అంటే సింబల్ ఆఫ్ జస్టిస్, కంపాషన్, ఎంపతి ఉంటుంది కనుక సహజంగానే అతను ఇల్లీగల్ ఎన్ఫోర్స్మెంట్, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అనే పేరిట ఇష్టం వచ్చినట్టుగా అమానవీయంగా ఇమిగ్రెంట్స్ పైన ట్రంప్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తప్పుపట్టాడు. ఫారిన్ పాలసీ పైన అన్నది ఏంటంటే, ప్రపంచము చాలా మార్పు చెందుతోంది, దేర్ ఇస్ ఎ గ్లోబల్ షిఫ్ట్. డిప్లొమసీ అనేది డైలాగ్ పైన ఆధారపడాలి, కన్సెన్సస్ పైన ఆధారపడాలి, మల్టీలెటరిజం పైన ఆధారపడాలి. కానీ డిప్లొమసీ ఈరోజు యూజ్ ఆఫ్ ఫోర్స్ పైన, గ్లోబల్ డామినేషన్ పైన ఆధారపడుతుంది అని చాలా ఒక అద్భుతమైన మాట మాట్లాడాడు. ప్రపంచంలో కోట్లాది మంది ప్రజల భావోద్వేగాన్ని పోప్ వ్యక్తం చేశాడు. మరొకసారి కూడా చెప్తాను, ప్రపంచములో మార్పును చూస్తున్నాము. దౌత్యము, విదేశాంగ విధానము, ఇంటర్నేషనల్ రిలేషన్స్, అంతర్జాతీయ సంబంధాలు, డైలాగ్ చర్చలు, కన్సెన్సస్ ఏకాభిప్రాయము, మల్టీలెటరలిజం అందరినీ కలుపుకొని పోయే ధోరణి ఆధారంగా ఉండాలి ఇంటర్నేషనల్ రిలేషన్స్. కానీ ఇంటర్నేషనల్ రిలేషన్స్ గ్లోబల్ డామినేషన్, ప్రపంచ ఆధిపత్యము, బల ప్రయోగము పైన ఆధారపడుతున్నది. ఇది మంచిది కాదు అని ఒక మత ప్రవక్తగా
ఒక మతాధిపతిగా పీస్, కంపాషన్, ఎంపతి బోధించేటువంటి వాటికన్ అధినేత అయిన పోప్ మాట్లాడాడు. ఇన్ఫ్యాక్ట్ అది ఒక హితబోధలాగా తీసుకోవాలి. కానీ ట్రంప్ కదా, ట్రంప్కు ఆ దేవుడే దిగి వచ్చి చెప్పినా దేవుణ్ణైనా డోంట్ కేర్ అంటాడు. సో అది ట్రంప్ స్వభావం. అందుకే పోప్ను పైన ఇప్పుడు ఇది డేర్గా ట్రంప్ ప్రభుత్వ ఫారిన్ పాలసీనే వ్యతిరేకంగా మాట్లాడినట్టుగా భావించారు. వాషింగ్టన్లో, అమెరికాలో వాటికన్ రాయబారి ఉంటారు. సో ఇతర అన్ని దేశాలకు లాగానే వాటికన్ కూడా రాయబారి ఉంటారు. ఆ రాయబారిని పిలిచి మిలిటరీ భాషలో బెదిరించారని అమెరికన్ మీడియా, ఫ్రీ ప్రెస్ ఇట్లాంటి వాటిలో వార్తలు వస్తున్నాయి. అంటే ఒక్కొక్క సెంటెన్స్ ఏకి పీకి దీని అర్థం ఏంటి? మీరు అమెరికాని ఆక్షేపిస్తున్నాడు పోప్. అమెరికా ఇది ప్రపంచంలోని అత్యంత బలమైన మిలిటరీ శక్తి. తాను ఏం చేయదలుచుకుంటే, ఎక్కడ చేయదలుచుకుంటే చేస్తుంది. నీకు తెలుసా? మీరు అది గుర్తుంచుకోవడం మంచిది. చర్చ్ కూడా అమెరికన్ ప్రభుత్వ విధానానికి వత్తాసు పలకతే మంచిది అంటూ ఏకంగా చర్చినే బెదిరించారు. మరి అది బెదిరింపని ఎందుకంటున్నాం? మిలిటరీ బెదిరింపని ఎందుకంటున్నాం? దానికి రీజన్ ఉంది. సో ఈ అమెరికన్ అధికారులు వాటికన్ డిప్లొమాట్తో మాట్లాడుతూ పోప్ ఇన్స్టిట్యూషన్కు 14th సెంచరీలో జరిగిన ఎక్స్పీరియన్స్ను గుర్తు చేశారట. ఏంటప్పుడు ఎక్స్పీరియన్సు? ఎర్లీ 14th సెంచరీలో ఫ్రెంచ్ రాజుకు చర్చ్కు, కేథలిక్ చర్చ్కు మధ్య ఘర్షణ వస్తే ఏకంగా ఫ్రాన్స్ రాజు ఏజెంట్స్ పోపును అవమానించి, బెదిరించి నిర్బంధిస్తారు. ఆ తర్వాత ఆయన బయటికి విడుదలయ్యాక 1303లో చనిపోతారు. ఆ తర్వాత వచ్చిన పోపులందరూ ఫ్రాన్స్ ఆ కేంద్రంగా పనిచేయాలని శాసిస్తాడు. తర్వాత ఐ థింక్ 1309 నుంచి 1377 వరకు, సబ్జెక్ట్ కరెక్షన్, అంత హిస్టరీ తెలిసిన వాడికి కాదు. సో 7 పోప్స్ వాళ్ళ సీట్ ఫ్రాన్స్ నుంచి పనిచేసింది. అంటే ఆ హిస్టరీ కన్నా మనకు ముఖ్యమైనది ఏంటంటే, సో రాజులు తలుసుకుంటే, ఇక్కడ ట్రంప్ ఒక రాజు కదా, పోపునైనా జైల్లో పెడతాం, పోపు సీట్ అయినా మారుస్తాం అవసరం వస్తే, వాటికన్ నుంచి తీసుకొచ్చి వాషింగ్టన్లో పెడతాం అని మిలిటరీ భాష కాకపోతే ఏం భాష అవుతుంది? ఇరాన్ హెచ్చరించినట్లే ఏకంగా పోప్ని హెచ్చరిస్తున్నాడు ట్రంప్. అందులో అమెరికన్ రిపబ్లికన్ పార్టీ, అందులో మేక్ అమెరికా గ్రేట్ అగైన్ లాబీ, క్రిస్టియన్ రిలీజియస్ టిల్ట్ ఉన్నటువంటి లాబీ ఇది. అందుకే ఇది మేక్ అమెరికా గ్రేట్ అగైన్ కాదు, మేక్ అమెరికా క్రిస్టియన్ అగైన్, మేక్ అమెరికా వైట్ అగైన్ అని కూడా క్రిటిక్స్ అంటుంటారు. సో అందువల్ల మీకు చార్లీ కర్క్ ఫినామినన్ చూడు, అండ్ ఈజ్ ఎ గ్రేట్ సపోర్టర్ ఆఫ్ ట్రంప్. ఎట్ ద సేమ్ టైం మతపరమైనటువంటి కన్జర్వేటివ్ భావాలను ప్రచారం చేస్తూ వచ్చారు. అందువల్ల రిలీజియస్ కన్జర్వేటిజం, పొలిటికల్ రిపబ్లికనిజం మధ్య చాలా దగ్గర సంబంధం ఉంది. అంటే రిపబ్లికన్ పాలిటిక్స్కు అలాగే రిలీజియస్ కన్జర్వేటివ్ రిలీజన్కు మధ్య చాలా దగ్గర సంబంధం ఉన్నాయి. అయినా కూడా ట్రంప్ పోపును తన విధానాలకు అడ్డు వస్తే సో పోపును కూడా బెదిరిస్తాను. ఎందుకంటే ట్రంప్ ప్రపంచంలో క్రిస్టియన్స్ పరిరక్షకుడిగా తనకు తాను చెప్పుకుంటాడు. నైజీరియాలో ఒక పార్ట్లో మీకు ముస్లిం జనాభా ఎక్కువ ఉంటుంది, ఇంకో పార్ట్లో క్రిస్టియన్ జనాభా ఎక్కువ ఉంటుంది. ఈ క్రిస్టియన్ పాపులేషన్ ఉన్న పార్ట్లో ఐసిస్ లాంటి ఇస్లామిక్ తీవ్రవాద సంస్థల కార్యకలాపాలు జరిగితే ఆ క్రైస్తవుల రక్షణకంటూ అమెరికా ఏకంగా యుద్ధ విమానాలతో దాడులు చేస్తుంది. అంటే ప్రపంచంలో క్రిస్టియన్స్ను మేము కాపాడుతామని. సో అలాంటి అమెరికా భారతదేశంలో రిలీజియస్ ఫ్రీడమ్ గురించి లెక్చర్లు ఇస్తూ ఉంటుంది, నివేదికలు ఇస్తూ ఉంటుంది. అలాంటి అమెరికా దేశాధినేత ప్రపంచంలో కోట్లాది మంది క్రైస్తవులు ఆరాధ్య దైవంగా భావించే పోప్ పైన మిలిటరీ భాషలో అటాక్. మరి పోప్ ఏమన్నా తప్పు చేశాడంటే ఏం చెప్పాడు? శాంతి మంత్రం చెప్పాడు. ఇంకేం చెప్తాడు మతాధినేత? యుద్ధాలు చేయమని చెప్తాడా? అయితే ఆయన అన్న మాట పోప్ లియో వార్ ఈజ్ ఇన్ వోగ్ అన్నాడు. అంటే ఈరోజు యుద్ధం అనేది క్రేజీ అయిపోయింది, యుద్ధం అనేది ఫ్యాషన్ అయిపోయింది,
యుద్ధోన్మాదం అనేది పాపులర్ అయిపోయింది అన్నాడు. వాస్తవమే కదా, ట్రంప్ దూకుడు చూస్తే. కానీ అయితే టు కాల్ ఎ స్పేడ్ అనే దానికి ధైర్యం ఉండాలి. సో పోప్ అభిమానించి ఫాలో అయ్యే కోట్లాది మంది ఉన్నారు కనుక ఆయన అమెరికాకు అధ్యక్షుడే కావచ్చు, కానీ పోప్కున్న అథారిటీ, ఆ ప్రజలపై ఉండే అథారిటీ ఏం తక్కువేం కాదు. కోర్స్ ట్రంప్కున్నంత మిలిటరీ పవర్ పోప్కు ఉండకపోవచ్చు, తనను తాను మిలిటరీ రీత్యా రక్షించుకోలేకపోవచ్చు, కానీ అమెరికన్ మిలిటరీ పవర్ను గుర్తు చేస్తూ 14th సెంచరీలో ఫ్రాన్స్ రాజు వ్యవహరించిన తీరును గుర్తు చేస్తూ అమెరికన్ ఫారిన్ పాలసీతో అలైన్ కావాలి రోమన్ చర్చ్ అని హెచ్చరించడం అనేది ఎంతటి పరాకాష్ఠకు పోతే పిచ్చి అర్థం చేసుకోవచ్చు మనం. జనవరిలో ఈ పరిణామాలు జరిగాయని అంటున్నారు. ఆ తర్వాత అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ పోప్ను ఇన్వైట్ చేశారు 250th ఇయర్ ఆఫ్ అమెరికన్ ఇండిపెండెన్స్కు. కానీ పోప్ ఆఫీసు రిజెక్ట్ చేసింది ఇన్విటేషన్ అంటున్నారు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ పోప్ లియో 14 ఈజ్ అన్ అమెరికన్ బార్న్ సిటిజన్. సో కానీ రిజెక్ట్ చేసి ఇటాలియన్ ఐలాండ్ ఒకటి, ఐలాండ్ ఏంటంటే నార్త్ ఆఫ్రికన్ ఇమ్మిగ్రెంట్స్ రెఫ్యూజీస్ కాందిశీకులు యూరప్కు రావాలి, మైగ్రేట్ కావాలనుకున్నప్పుడు ఈ ఐలాండ్ దగ్గర సెటిల్ అయ్యారు చాలామంది. సో అమెరికన్ ఇండిపెండెన్స్ 250th యానివర్సరీ సెలబ్రేషన్ జరుగుతున్న సమయంలో వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ ఇన్వైట్ చేసినా దాన్ని రిజెక్ట్ చేసి ఆ ఐలాండ్లో ఆ దిక్కుతోచని స్థితిలో, దయనీయమైన స్థితిలో ఉన్న నార్త్ ఆఫ్రికా రెఫ్యూజీస్తో పోప్ గడుపుతాడట. సో పోప్ ఏమి ట్రంప్ తాటాక్ బెదిరింపులకు భయపడే స్వభావం కాదని తేలిపోయింది. సో వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ దీనిపైన స్పందించలేదు. అది నేను వెరిఫై చేసుకుంటాను రిపోర్ట్స్ అన్నాడు. కానీ ఈ పరిణామాలు ట్రంప్ వర్సెస్ వాటికన్ ఒక కోల్డ్ వార్ను తలపిస్తోంది.